గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, గాజు గ్లాసు ఇది మాత్రం ఇప్పుడు జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అలాగే ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది సార్. మీడియాలో కూడా రకరకాల న్యూస్లు వస్తున్నాయి అనమాట. అంటే నేను కంప్లీట్ ఇందులో డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు కానీ అంతకుముందు ఉమ్, చెప్పింది ఏంటంటే హైకోర్టు అదే ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాస్ ని జనసేనకి ఎలగేట్ చేస్తాము అని చెప్పారని చెప్పారు. కానీ ఈ రోజు చూస్తే మాత్రం గాజు గ్లాసు జనసేనకే కాకుండా చాలా చోట్ల చాలా మంది ఇండిపెండెంట్లు కూడా అసైన్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ జనసేన పోటీ చేస్తుంది, అసలు ఎక్కడ ఇవ్వాలి, గాజు గ్లాస్ ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు అనే దాంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పేరుతోనే గాజు గ్లాస్ గుర్తు పెట్టుకొని కూడా పోటీ చేస్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా అపోజిషన్ పార్టీలు మా మీద మమ్మల్ని మా ఓట్లని డివైడ్ చేయడానికి, స్ప్లిట్ చేయడానికి ఇది చేస్తున్న స్ట్రాటజీ అని చెప్పి అంటున్నారనమాట. నాకు అర్థం కాదు ఏంటంటే ఎందుకు వైఎస్ఆర్సీపీ ఓన్లీ వీళ్ళనే టార్గెట్ చేస్తుంది, లేకపోతే ఇది వీళ్ళ అపోహేనా? ఒకేళ అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎంత కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ మనం అనుకుంటా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు వ్యవస్థలను కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో అంత కంట్రోల్ చేస్తున్నప్పుడు బీజేపీ కానీ ఇప్పుడు మోడీ గారు కానీ జనసేనకి ఈవెన్ గాజు గ్లాసు స్పెసిఫిక్ గా కనుక అసైన్ చేయలేకపోతే ఇంకా అసలు వీళ్ళు పొత్తులో ఉండి కూడా పెద్ద యూజ్ ఏంటి సార్ అసలు? అంటే ఇంకా దీన్ని మనం నిజంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని మనం ఏ విధంగా నమ్మగలుగుతాం? ఇందులో బీజేపీ సపోర్ట్ వల్ల ఇప్పుడు ఈయనకి గాజు గ్లాస్ నేను తీసి పక్కన పెట్టరండి. ఉహుం. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ సపోర్ట్ తోటి వచ్చేది కాదు. ఇదేమిటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, రికగ్నైజ్ అవ్వాలి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఎట్లాంటి పార్టీ ఎవరు వచ్చి రిజిస్టర్ చేసుకున్నా కానీ వాళ్ళు కోరుకున్న గుర్తు ఓపెన్ సింబల్స్ లో ఏదుందో దాన్ని వాళ్ళకి అలాకేట్ చేస్తారు. కాకపోతే తరువాత అది వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఎలక్షన్లు ఫేస్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిప్రజెంటేషన్ వాళ్ళ పార్టీ తరపు నుంచి చట్టసభల్లో ఉండాలి. అది జడ్పీటీసీ ఎంపీటీసీలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఎలక్షన్ ఈ మనకున్న పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఈ ప్రాతినిధ్యం వాళ్ళకి చట్టసభల్లో ఉండాలి. మరి జనసేన పార్టీ 10 సంవత్సరాల్లో అలాంటిది ఏది సాధించిన పాపాన్ని పోలేదు. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఆయన కూడా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు. ఇక ఇప్పుడు మాలు బయట పార్టీ వేరు, అసెంబ్లీలో పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ అంటారు, ఎల్పి. ఏ తెలుగుదేశం అంటే తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ, చట్టసభల్లో ఆ పార్టీ వేరుగా ఉంటుంది. అంటే దీంతోటే ఉన్నప్పటికీ కూడా లెజిస్లేటివ్ ఆ అసెంబ్లీ చట్టసభలో ఎవరున్నారో వాళ్ళు వ్యాలిడ్ పర్సన్స్. వ్యాలిడ్ పర్సన్స్ సర్టన్ అమౌంట్ ఉంటేనే వాళ్ళకి ఈ ఎలక్షన్ కమిషన్ కూడా రికగ్నైజేషన్ ఇవ్వడం. ఆ రికగ్నైజ్ అయిన పార్టీలకు మాత్రమే గుర్తు అలాగే ఉండటం అనేది జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీకి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, వాళ్ళకి ఆ గుర్తులు అలానే ఉన్నాయంటే వాళ్ళకి తగినంత ప్రాతినిధ్యం ఉంది కాబట్టి. ఇప్పుడు మరి వీళ్ళు తర్వాత నేషనల్ పార్టీస్గా అయ్యారనుకోండి, నేషనల్ పార్టీస్ కూడా ఒక ప్రొఫార్మా ఉంటుంది. కేవలం ఒక రాష్ట్రంలో కాకుండా వివిధ రాష్ట్రాల్లో అందులో ఉన్న చట్టసభల్లో ప్రాతినిధ్యం కలిగి ఉండాలి. అందుకని ఇప్పుడు ఆప్కి ఏమైంది, ఇటు ఢిల్లీలోను అటు పంజాబ్లోను రెండిట్లోనూ అధికారం రావటం మూలాన, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా ఉండటం మూలాన, ప్రాతినిధ్యం ఎక్కువ ఉండటం మూలాన నేషనల్ పార్టీకి వాళ్ళు పైకి పెరగటం జరిగింది. అట్లాగనే ఎన్పిపి అనే ఒక పార్టీ ఉంది, ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటుంది. ఆడ తక్కువ సీట్లు ఉండే అయినా కానీ స్టేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్టేట్ డిఫరెన్స్ మూలాన ఎన్పిపికి కూడా నేషనల్ పార్టీ హోదా ఇచ్చారు. సిపిఐ ఎక్కువ కోల్పోవటం మూలాన, కావలసినంత ప్రాతినిధ్యం లేకపోవటం మూలాన వాళ్ళు జాతీయ హోదాని కోల్పోయారు. కానీ వాళ్ళకి చట్టసభల్లో ఉన్న వాళ్ళకున్న ప్రాతినిధ్యం ప్రకారంగా వాళ్ళకి ఆ గుర్తు అలాగనే ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ జనసేన పార్టీకి అలాంటి 10 సంవత్సరాల్లో వాళ్ళు అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోవటం మూలాన వాళ్ళకి కేటాయించిన ఆ గుర్తుని ఓపెన్ సింబల్గా చేశారు. కాకపోతే అక్కడ ఉన్న వెసులుబాటు ఏం కల్పించారు, జనసేన పార్టీకి ఆల్రెడీ ఆ గుర్తుని కేటాయించారు కాబట్టి జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ జనసేన పార్టీకి ఇస్తారు, గాజు గ్లాస్ని వాళ్ళకి అలాగ చేస్తారు.
మిగతా స్థానాల్లో మాత్రం వాళ్ళు పోటీ చేయకపోతే, ఎక్కడ పోటీ చేయకపోతే అక్కడ ఇండిపెండెంట్లకు కానీ వేరే ఎవరైనా కొత్తగా వేరే వచ్చిన వాళ్ళకి కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఓపెన్ సింబల్ అయిపోయింది. పార్టీ మరి ఇప్పుడు జనసేన పార్టీ ఏం చేస్తుంది? 21 స్థానాల్లో మాత్రమే అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. 2 మాత్రమే పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంది. మరి ఉన్న 25 పార్లమెంటు స్థానాల్లో 2 బోను మిగతా ఎక్కడైనా సరే ఇండిపెండెంట్లు పోటీ చేస్తుంటే వాళ్ళకి గాజు గ్లాస్ ఇస్తారు. ఇవ్వకుండా ఎందుకుంటారు? అలాగనే ఇప్పుడు 21 స్థానాలు వదిలేసి మిగతా 154 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇండిపెండెంట్లు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తారు. ఇచ్చే అవకాశం ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పెట్టటం, దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయటం, చట్టసభల్లోకి తొందరగా వెళ్ళటం అనే దాని మీద దృష్టి పెట్టాలి. నేను లాంగ్ రన్ 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు రాజకీయం చేయదలుచుకున్నాను, అప్పటిదాకా నేను ఇలా చేస్తానంటే ఇలాంటివి అన్నీ వచ్చి పడతాయి. 2014లో గనక ఆయన పార్టీ పెట్టగానే వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకోగానే ఈ టీడీపీ, బీజేపీ తోటి కొన్ని స్థానాల్లో పోటీ చేసి పాడేయాల్సింది. అప్పుడు కొంతమంది చట్టసభలకు వెళ్ళి ఉండేవాళ్ళు అప్పుడున్న ఊపులో. కానీ 2019లో స్వయంగా పోటీ చేశాడు. నాకేదో చాలా బలం ఉందని. ఆ బలం ఏందో అనేది మనం చూసాం. అంతా బలూన్లోంచి తీసిన గాలిలాగా మటుమాయం అయిపోయింది. ఈరోజు గుర్తు మాయమయ్యే పరిస్థితులు వచ్చాయి. అందుకనే ఏదైనా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. మొన్న మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం చూడండి. ఆయన పిఠాపురంలో అసెంబ్లీకి పోటీ చేస్తాడా, కాకినాడలో పార్లమెంటుకు పోటీ చేస్తాడా అని అంటే ఇంకా క్లారిటీ లేదు. సంశయ దౌర్బల్యంతో పవన్ కళ్యాణ్ కొట్టుమిట్టాడుతున్నాడంటే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టారు. అలాగా వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మెస్మరైజింగ్ లో మాయలో పెట్టేసి గెలిచి చట్టసభలకు వెళ్ళటమే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అని. మరి ఇదేనా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ? ఆలోచించుకొని చెయ్యాలి ఏదైనా. దాన్ని కూడా ఒక స్ట్రాటజీ లాగా వాళ్ళు ఇంపోజ్ చేశారేమో అలాగ వాళ్ళ కింద ఉండే క్యాడర్కి. కానీ ఇప్పుడు ఈ గాజు గ్లాసు గుర్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ జనసేనకు వచ్చిన ఇబ్బందల్లా అక్కడే ఉంది. అది ఓపెన్ గుర్తులోకి వెళ్ళిపోయింది. కాకపోతే వీళ్ళకి కలిగిన వెసులుబాటు ఏమిటాయంటే వీళ్ళ కేటాయించి మళ్ళీ ఓపెన్లోకి వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు పోటీ చేస్తే వీళ్ళు 175 స్థానాల్లోనూ పోటీ చేయమనండి, ఆ గాజు గ్లాసు కేవలం జనసేనకే ఇస్తారు. ఇంతకుముందు పిఆర్పికి రైల్ ఇంజిన్ ఇచ్చారు. అదే గనక ఆయన పార్టీని అలానే నడుపుంటే అప్పుడు 18 మంది చట్టసభకి వెళ్ళటం జరిగింది చిరంజీవితో సహా. ఆయన ఆ పార్టీ అలాగనే మెయింటైన్ చేస్తుంటే ఆ రైల్ ఇంజిన్ ఆయనకే ఉండేది కదా. పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి పార్టీ డిలీట్ చేసేయటం మూలాన మళ్ళీ రైల్ ఇంజిన్ ఓపెన్కి వచ్చేసింది. ఇలాంటి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పార్టీ పెట్టామంటే పెట్టాం, ఏదో కామమ్మ మొగుడంటే కామోస్ అనుకున్నాము అనే సామెతలాగా చేయకూడదు దేన్ని. ఇక్కడే తెలిసిపోతూ ఉంటాయి వాళ్ళ యొక్క అవగాహన ఏమిటి, వాళ్ళకు ఉన్న దీని మీద ఉన్న పట్టు ఏమిటి అని. మాటలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కోటలు దాటిన దాకా. కాకపోతే అవి విని విని కోటలు బేటలు వారుతున్నాయి. కనీసం ఇచ్చిన గుర్తును కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ ఉంది. అయినా కానీ వాళ్ళకి 2.5 సంవత్సరాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ ఇస్తారా అని జన సైనికులు మొన్నటిదాకా మాట్లాడలేదా? ఒక గుర్తునే కాపాడుకోలేని వాళ్ళకి 2.5 సంవత్సరాలు సీఎం సీటు కావాలట. చూడండి పరిస్థితి ఎలాగుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే ఒక ఎగతాళి, ఏజ్ఞానం ఇలాగ మారిపోయింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపు ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ ఒక పార్టీ పెట్టారు. ఆయనకి టార్చ్ లైట్ గుర్తు ఏదో ఇచ్చినట్టున్నారు. దాన్ని ఆయన కాపాడుకోగలుగుతాడా అని అంటే మళ్ళీ అది చెప్పుకోవాల్సిందే. ఆయన ఎంతమందిని చట్టసభలకు పంపించగలిగి టార్చ్ లైట్ గుర్తుని కాపాడుకుంటాడని. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పెట్టినప్పుడు చెప్పులు ఇచ్చారు. ఆ పార్టీ తర్వాత ఏమైందో మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇక చివరిలో జనసేన ఇంకా తోకలాగా మిగిలింది. రేపు గనక ఈసారి వీళ్ళు చట్టసభలకి జనసేన పార్టీ తరఫున కొంతమంది వెళ్తే, అక్కడ కొంతమంది మంత్రులు అయితే రేపు 24లో గెలిచి ఇప్పుడు వచ్చే 15 రోజుల్లో జరిగే ఎలక్షన్లో గెలిచి దీని తరఫున కూడా కొంతమంది వెళ్తే దాని ప్రకారంగా ఇప్పుడు గాజు గ్లాసు వాళ్ళకే ఉంటుందా బయటకు పోతుందా అనేది తేలాల్సిన అంశం ఇంకా అక్కడ ఉంది పరిస్థితి వాళ్ళది. ఇక దీంట్లో వాళ్ళు ఇక సీఎం సీటుకి ఎయిమ్ చేసి కూర్చున్నారు కొండకు దారం కట్టినట్టు. ఎంటుకు కట్టాము, వస్తే కొండ వస్తుంది, పోతే ఎంటుకు పోతుందా అనే సామెతలో తయారై కూర్చుందనమాట. ఇది మాత్రం మనం డెఫినెట్ గా చూడాలి సార్. ఎందుకంటే గత 4 రోజుల నుంచి చూసుకుంటే మాత్రం కూటమి ప్రతి దాంట్లోనూ ముందడుగులో ఉందన్నమాట. ఎందుకంటే
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు డేలా పడ్డారు, తెలుగుదేశం వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నారు కూటమి వాళ్ళు. అలాగే ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ ఒకటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం కంపల్సరీ శరాఘాతంలో వచ్చిందనమాట. దీని మీద ఎంత నెగిటివిటీ వచ్చిందంటే అంత నెగిటివిటీ వచ్చింది. ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు చేసిన పాలన కన్నా ఈ ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ వల్ల వచ్చిన నెగిటివిటీ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఈ అన్నిటితో మాత్రం అలాగే ప్రచార హోర్లో కూడా అన్ని ముందుంటే ఈ ఒక్కటి గాజు గ్లాస్ గుర్తు ఒకటి మాత్రం ఈ రోజు కొంచెం ఈ కూటమిని డిస్టర్బ్ చేస్తుంది. సో మీరు అన్నట్టు ఏంటంటే దాన్ని ప్రజల్లో కూడా ఎంత అర్థం చేసుకుంటారో చూసుకోవాలి. అలాగే వీళ్ళు ఉన్న చోట మాత్రం కంపల్సరీ వీళ్ళకే వస్తుంది, వీళ్ళు లేని చోట మాత్రం వేరే వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి కూటమిలో వాళ్ళకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే జనసేన అభిమానులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎవరన్నా గాజు గుర్తు మీద టెంప్ట్ అయ్యేమన్నా నొక్కేస్తారేమన్న భయం అయితే వాళ్ళకు ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఉంటుంది. ఆ భయాన్ని వాళ్ళు ఇంకా పెట్టుకోవాలి. మరి ఆ భయం పవన్ కళ్యాణ్ వాళ్ళేగా వచ్చింది. అదే ఇప్పుడు గాజు గ్లాసు మీద టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ గుద్దే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, సైకిల్ గుర్తునో లేకపోతే పువ్వు గుర్తో ఉందనుకోండి, ఇప్పుడు జన సైనికులకి గాజు కనపడింది, పైన పువ్వు లేకపోతే సైకిల్ ఉంటది, కింద గాజు గ్లాస్ ఉంటది. వాళ్ళు గబక్కన దాన్ని ఒత్తేస్తే ఏంటి పరిస్థితి? ఆ బటన్ నొక్కితే ఆ కన్ఫ్యూషన్ తీసుకొచ్చి పెట్టాడు పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా. ఆయన చేసుకోవాల్సినవి ఆయన ఖచ్చితంగా చేసుకోవాలి. అది మాత్రం చేయకుండా మిగతా అన్నిట్లోనూ ఏలు పెట్టి కాలు పెట్టి నేను టీడీపీని బీజేపీని కలపటానికి ఎన్ని మాటలు పడ్డాను అని అంటే, ఇప్పుడు బీజేపీ వ్యవస్థల సహకారం అందుతుందని వీళ్ళు కూటమి వాళ్ళతోటి పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు వ్యవస్థల సహకారం వీళ్ళకేం అందటం లేదు, జగన్మోహన్ రెడ్డికి అందుతుంది. మరి పొత్తుతోటి ఏం ఉపయోగం? పవన్ కళ్యాణ్ చేసిన ఆ తిన్న తిట్లకు కానీ ఆ చేసిన సాధనకు కానీ ఉపయోగం ఏం కనిపిస్తుంది? ఏం కనిపించట్లా. మళ్ళీ బ్లేమ్ అవుతుంది ఎవరు ఇక్కడ? పవన్ కళ్యాణేగా. అసలు ఈ పొత్తు తెచ్చిపెట్టింది పవన్ కళ్యాణ్ కాదా అని. అవును, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్కి ఏంటంటే బయట వాళ్ళ చేతను ఇంట్లో వాళ్ళ చేత కూడా తిట్టించుకుంటున్నారు అనమాట ఈ పొత్తు పెట్టడం వల్ల. ఎందుకంటే పొత్తు కోసం పాటుపడ్డానని చెప్పి బీజేపీ అప్పుడు తిట్టారు. పొత్తు వల్ల ఏమి లాభం లేదు, పొత్తు వల్ల ఇప్పుడు రావాల్సిన సీట్లు కూడా తగ్గినాయి, అలాగే లేనిపోయిన నెగిటివిటీని కూడా కూటమి మూట కట్టుకుందన్నది కూడా జనాలు విమర్శిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.